అందరికీ నమస్కారం. ఎస్‌బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ఈ మధ్య బాగా వినబడుతున్నటువంటి పేర్లు అన్‌అకాడమీ, వేదాంతో, ఫిజిక్స్ వాలా, ఇంతకుముందు బైజూస్. ఇవి క్రమంగా ఆఫ్‌లైన్ కోచింగ్‌లోకి వచ్చేసినాయి. మరి ఆన్‌లైన్‌లో పెను సంచలనం సృష్టించినటువంటి ఇలాంటి కాలేజెస్ తెలుగునాట ఆఫ్‌లైన్ క్యాంపస్ కూడా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉందా? ఈ విషయంపై చాలామంది స్పష్టత కోరుతున్నారు. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు వ్యక్తిగతమైనటువంటి గైడెన్స్ కావాలనుకుంటే వాట్సాప్ గ్రూప్‌లో రండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. దానిలో వారానికి సోమవారము, శుక్రవారము జూమ్ మీటింగ్స్ ఉంటుంది. ప్రతిష్టాన్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ శ్రీధర్ గారు వీటిని నిర్వహిస్తుంటారు. మిత్రులారా, బైజూస్ సృష్టించే ప్రభంజనం సామాన్యమైనటువంటిది కాదు. ఒక రకంగా ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌కు ట్రెండ్ సెట్టర్ బైజూస్. అది చాలా చాలా గొప్ప కంపెనీకి ఎదిగింది. ముఖ్యంగా కరోనా సమయంలో. కానీ ఆ రానున్న కాలంలో చాలా గణనీయంగా బైజూస్ నష్టాల్లోకొచ్చింది. చాలామంది ఎంప్లాయీని తీసుకొచ్చారు. తప్పని పరిస్థితుల్లో ఆకాష్‌ను భారీ డబ్బులు పెట్టి టేక్ ఓవర్ చేశారు. అయితే మిత్రులారా, ఇప్పుడు ఈ బైజూస్ పెద్దగా ఆన్‌లైన్ కోచింగ్‌లో సక్సెస్ కాలేదు. ఆల్రెడీ ఆకాష్‌కు వ్యవస్థ ఉంది కాబట్టి బైజూస్ నిర్వహిస్తుంది. అయితే ఆకాష్‌కు హాస్టల్స్ లేవు. థర్డ్ పార్టీ హాస్టల్స్ అన్నీ కూడా ఓన్లీ కోచింగ్స్ మాత్రమే ఇస్తుంది కాబట్టి పెద్దగా సమస్య లేదు. అంటే హైదరాబాద్ ఉండేటువంటి డే స్కాలర్స్ మీదనే ఆకాష్ ఆధారపడ్డారు. నీట్‌లో ఇది మంచి కాలేజే. ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ వ్యవస్థ ఉంది కాబట్టి బైజూస్ యొక్క శ్రమ తగ్గింది. అనాకాడమీకి హైదరాబాద్‌లో 2, 3 ఏళ్ల కిందనే కొన్ని సెంటర్స్ తెరిచినప్పటికీ చాలా బ్రాంచెస్ నష్టాల్లో ఉన్నాయి. వాటిని మూసేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే అటు ఫ్రాంచైజ్ ఫీజు కట్టాలి. ఫ్రాంచైజీలు అవన్నీ కూడా బైజూస్ ఆకాష్ ఫ్రాంచైజ్ కాదు, డైరెక్ట్ కాలేజ్. అనాకాడమీ ఫ్రాంచైజ్ విపరీతమైనటువంటి మార్కెటింగ్‌కు, పీఆర్ఓలకు, ఆ ఏజిఎంలకు, అడ్మిషన్ తెచ్చే వాళ్ళకు విపరీతమైన డబ్బులు ఇవ్వడం వల్ల మీకు చాలా వరకు నష్టపోయి కొన్ని మూసివేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అనాకాడమీ అనేది అస్థిరత ఉండడం వల్ల జాయిన్ కావద్దని సూచిస్తున్నాం. అదేవిధంగా మీకు వేదాంతు. వేదాంతు కూడా మీకు ఆ కర్ణాటకలో దీక్ష వాటిని ఉన్నది. హైదరాబాద్‌లో ఈ విజ్ఞాన్ వాటితోటి టై అప్ అయినట్టుంది. విజ్ఞాన్ వరకు వేదాంతు పర్వాలేదు గానీ పెద్దగా ఇతర సెంటర్స్ లేనట్టున్నాయి. చాలా వరకు వేదాంతులు విజ్ఞాన్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ విజ్ఞాన్ గుర్తు టై అవ్వడం వల్ల విజ్ఞానంలో నష్టమేం లేదు. మీరు విజ్ఞానంలో చేరదలుచుకుంటే చేరొచ్చు. ఓన్లీ అకాడమిక్ సపోర్ట్. దానివల్ల పెద్ద ఇబ్బంది లేదు. అయితే మీకు ఫిజిక్స్ వాళ్ళ చాలా చాలా హడావిడి చేసింది. వందల కోట్లు ఇన్వెస్ట్‌మెంట్ తీసుకుంది. వారికి ప్రాఫిట్ చూపెట్టాలి కాబట్టి ఆఫ్‌లైన్ కోచింగ్‌లోకి వచ్చింది. రకరకాల విన్యాసాలతోటి, రకరకాల జిమ్మిక్‌లతోటి, ఎమోషన్స్ రెచ్చగొట్టడంతోటి, సెంటిమెంట్స్ వండించి, డ్రమాటిక్ వేషాలతోటి స్టూడెంట్స్ అట్రాక్ట్ చేస్తున్నారు. కానీ నాసిరకం ఫ్యాకల్టీ, నాసిరకం అకాడమిక్ ప్రోగ్రామ్ అది కేవలం స్టూడెంట్స్ అట్రాక్ట్ చేయడానికి ఆన్‌లైన్ పనిచేస్తుంది. ఆఫ్‌లైన్ వారికి అనుభవం కూడా లేదు. చాలా ఫిజీలో అనేక మంది సెకండ్ గ్రేడ్ ఫ్యాకల్టీని తీసుకొని, ఆఫ్‌కోర్స్ ఆనందరామన్ గారు మంచి ఫ్యాకల్టీ, హైదరాబాద్ డైరెక్టర్ గాని వాళ్ళు టీచ్ చేయట్లేదు. చాలా సంవత్సరాలు టీచింగ్ మానేసి తీసుకున్నారు. కానీ వాళ్ళు ఫిజిక్స్ వాళ్ళలో నిలబడే అవకాశం లేదు. ఎందుకంటే ఫిజిక్స్ వాళ్ళ కల్చర్, ఫిజీ కల్చర్ కంప్లీట్‌లీ డిఫరెంట్. కాబట్టి ఫిజిక్స్ వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు, అట్రాక్ట్ చేస్తున్నారు, స్టూడెంట్స్ కూడా వెళ్తున్నారు గానీ, అది కూడా స్థిరంగా నిలబడి మంచి రిజల్ట్స్ వస్తాయని గ్యారంటీ నిలబడుతుండొచ్చు. కానీ సీరియస్‌గా పిల్లలకు టీచ్ చేసి, ట్రైన్ చేసి, మంచి రిజల్ట్స్ సాధించిందా అంటే కష్టం చెప్పడం. ఎందుకంటే వాళ్ళకి ఆ సీరియస్‌నెస్ లేదు. కేవలం అట్రాక్ట్ చేసి, మార్కెట్ చేసుకొని డబ్బులు సంపాదించి చదివియాలి పెంచుకోవడం తప్ప రిజల్ట్స్ ఓరియెంటెడ్ ఇన్‌స్టిట్యూషన్ కాదు. చాలా మందికి 60,000, 70,000 ఫ్యాకల్టీసే ఎక్కువ మంది ఉన్నారు దాంట్లో. 10% కంటే తక్కువ మంది జేఈఈ అడ్వాన్స్ లెవెల్ ఫ్యాకల్టీస్ ఉన్నట్టుగా తెలుసు. ప్లస్ ఇవన్నీ ఇచ్చిన ఫ్రాంచైజ్ ఎవరు కూడా జేఈఈకి సంబంధించినటువంటి ఫ్యాకల్టీస్ కాదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ బిజినెస్ రియల్ ఎస్టేట్ పీపుల్, మార్కెటింగ్ పీపుల్ వచ్చారు. ఇప్పుడు రిజల్ట్ నుంచి ఒక మార్కెటింగ్ యాడ్ ఏజెంట్స్ సంబంధించి ఇచ్చారు. మీకు ఫిజిక్స్ వాళ్ళ వరంగల్ ఉండేటతను అతను అకాడమిక్ సైడే ఉన్నాడు గానీ, జేఈఈకి సంబంధించింది కాదు. వేరే రకమైనటువంటి కోచింగ్స్ వైపు ఉన్నటువంటి వ్యక్తి. ఆన్‌లైన్‌లో ఒక స్కూల్ ఇంతకుముందు వెరాసిటీకి ఇన్వెస్ట్ చేసినటువంటి ఒక స్కూల్ ఓనర్‌కు ఒక పెట్టుబడిదారుతో టై అప్ అయ్యి ఆయన పెట్టుబడితో నడుస్తుంది. అది వెలాసిటీ ఎక్స్‌పీరియన్స్ అందరికి తెలిసుంటది. మళ్ళీ వాళ్ళే తిరిగి ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఆన్‌లైన్ నుంచి వచ్చినవి, కోటా నుంచి వచ్చిన ఢిల్లీ అనేది పెద్ద మీరు నమ్మదగ్గవి కాదు. దానిలో అద్భుతాలేమి ఉండదు. గతంలో వీడియోలో చెప్పినట్టు శ్రీ చైతన్య నారాయణ గాథని వాటిలోకి చేరితే పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు.
కాబట్టి మీకు ఆన్‌లైన్ కోచింగ్స్ ఆహ్, ఆఫ్‌లైన్‌లో సక్సెస్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళదంతా కూడా కోచింగ్ మోడల్. వాళ్ళకు కాలేజు, కోచింగు, హాస్టలు అన్నీ ఒక గొడుగు కింద ఇంటిగ్రేటెడ్ మోడల్‌లో వాళ్ళకు అనుభవం లేదు. అది సాధ్యము గాదు. వాళ్ళ డీఎన్ఏలో లేదు. వాళ్ళకేదో చెట్టుపై రేపి కాయలమ్ముకొని బ్రాండ్ ద్వారా సంపాదించుకొని వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకునేది తప్ప స్టూడెంట్స్‌కేదో మేలు చేసి ఉద్ధరించేటువంటి ఉద్దేశ్యం లేదు. ఆ సంకల్పం లేదు. కాబట్టి మిత్రులారా వాటిని నమ్మితే తిరిగి సమస్యల పాలు కాక తప్పదు. ఎందుకంటే ఆన్‌లైన్‌కు, ఆఫ్‌లైన్‌కు భూమికి ఆకాశం తేడా ఉంది. కాబట్టి వాళ్ళకి నడిపే అనుభవం లేదు, ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మీరు ఆల్టర్‌నేట్‌గా మీకు మంచి బ్రాంచెస్ మీకు నచ్చినవి ఉండి నమ్మకం ఉంటే చైతన్యలో చేరండి. లేదా అంతకంటే మెరుగైన ఆప్షన్ ఏంటంటే మీకు హైదరాబాద్ నుంచి 5 ఏళ్ల నుంచి, 10 ఏళ్ల నుంచి, 15 ఏళ్ల నుంచి ఉన్నటువంటి అనేక ఇతర సంస్థలున్నాయి. మైటీ ఉంది. తక్కువ స్ట్రెంగ్త్‌తో నడుపుతుంది. తర్వాత ఎక్సలెన్సెస్ అమెరికన్ క్యాంపస్‌లో ఇంతకంటే వీటి నార్త్ ఇండియా కాలేజ్ కంటే బెటర్ క్యాంపస్ అది. అనేక వీడియోలో చెప్పినట్టు 9 ఉంది, నానో ఉంది, ఇగ్నైట్ ఉంది, మాడ్యులస్ ఉంది, ట్యూరిటో ఉంది, డీఆర్ అకాడమీ ఉంది. అంతో ఇంతో ఇంపల్స్, మోస్తరు స్టాండర్డ్స్ ఉన్నాయి. ప్రగతి కాలేజ్ ఉన్నంతలో మంచి స్టాండర్డ్స్ ఇస్తుంది. సో, ఇవన్నీ వాటికంటే చాలా బెటర్. ఇవి ఇవి ఇప్పుడు వీటిలో మీకు నచ్చిన వాటిలో ఏరండి. తప్ప ఈ ఆన్‌లైన్ కోచింగ్ చూసి ఆఫ్‌లైన్ వచ్చిన వాటి తప్పదు నష్టపోక తప్పదు. మీకు గైడెన్స్ చేయడం కోసం మీకు వాట్సాప్ గ్రూప్‌లో ఏరండి. డిస్క్రిప్షన్ లింక్ ఉంది. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.